హలో సంజన, హాయ్ నందు. ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్ నౌ. ఐఎమ్ గుడ్ నౌ. ఇంతకు ముందు కొంచెం బాలే, ఇప్పుడు చాలా బాగున్నా. ఇప్పుడు చాలా బాగున్నావా? ఎందుకని ఇంతకు ముందు బాగాలేదు అంటే? ఇంతకు ముందు అంటే లైక్ లైఫ్ మొత్తం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. సమ్ టైమ్స్ అప్లో ఉన్నప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది, లోలో ఉన్నప్పుడు బాగాలేదు అనిపిస్తుంది. అసలు బాగాలేదు అనిపిస్తుంది. ఏమైపోయావు బిగ్ బాస్ తర్వాత? చాలామంది మీ టీం వాళ్ళందరూ కూడా గ్యాదర్ అవ్వడము, గెట్ టుగెదర్స్, లేకపోతే ఒక 10 షోస్, స్టార్ మాలో ఏ షో అయినా బిగ్ బాస్ టీం అలా కంటిన్యూ అవుతూ ట్రావెల్ అవుతూ ఉంటుంది. బట్ నువ్వు ఎక్కడా కనిపించలేదు మళ్ళీ. అంటే ఇప్పుడు ఏదో కాంట్రవర్సీ చెప్పాలని, లేకపోతే ఒకళ్ళని బ్లేమ్ చేసి మాట్లాడాలని మాత్రం చెప్పడం లేదు. అంటే తెలియాలి కదా జనాలు. నా ఫ్యాన్స్ కూడా చాలా మంది అడుగుతారు, ఏంటక్క మీరు ఎందుకు చాలా షోస్కి ఒకళ్ళు రిపీటెడ్గా పిలుస్తూనే ఉంటారు, మిమ్మల్ని ఎందుకు పిలవరు అనేది. అన్ని షోస్ చెప్పట్లేదు. నేను మల్లెమాలలో చేశాను, అలాంటి చాలా బ్యానర్స్లో వర్క్ చేశాను. ఇట్స్ గుడ్, మంచి బ్యానర్స్ చాలా మంది నాకు పిలిచారు. కొన్ని బ్యానర్స్లో నేను వర్క్ చేశాను, పెద్ద ప్రొడక్షన్స్ లైక్. అంటే మేనేజర్స్ లైక్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, టీవీ ఇండస్ట్రీ కూడా అలా అయిపోయింది. మేనేజర్స్ తెలిసి ఉండాలి, వాళ్ళకి ఆకా పట్టుకుంటూ ఉండాలి, వాళ్ళకి ఫేవరిజం ఉండాలి. నీకు తెలియంది కాదు కదా. సో ఒక మేనేజర్ ఫేవరబుల్గా ఉన్నాడు అనుకో, అన్ని షోస్కి చెప్తాడు. ఆయనకి లేమనుకో చెప్పడు. ఇట్స్ ట్రూ. దాన్ని దాచడానికి ఏం లేదు. నేనేంటంటే, నేను నచ్చక పిలవలేదో నాకు తెలియదు, వాళ్ళకి నేను ఫేవర్గా లేనని పిలవలేదో నాకు తెలియదు. కొన్ని వరకు పిలిచారు, దానికి వెళ్ళాను. కొన్ని వరకు పిలవలేదు, వెళ్ళలేదు, అంతే. మీకు యాక్చువల్గా ఒక గ్రూప్ ఉంటుంది అనుకుంటా, మొత్తం టీం మొత్తంకి. ఆ గ్రూప్లో నువ్వు ఉన్నావా? సీజన్ 2లోనా? 2 మాత్రం ఉన్నాను. బట్ అది ఇప్పుడు ఉన్నానో లేదో నేను కూడా చెక్ చేయలేదు. బట్ సీజన్ 2లో గ్రూప్ క్రియేట్ చేశాను, నేను ఉన్నాను. అంటే నిన్ను ఎవరు ఇన్వైట్ చేయరా? లేదు, 2లో ఉన్న వాళ్ళందరూ అంతకుముందు ఎప్పుడైనా సరే ఫస్ట్లో ఎప్పుడన్నా కొంచెం కలవలేని అనే ఉండేదేమో, కానీ ఇప్పుడు అందరూ కలుస్తారు. ఎప్పుడన్నా కనిపిస్తే సీజన్స్తో లెక్కలేదు. 3 వాళ్ళు మాట్లాడతారు, 4 మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. బిగ్ బాస్ వాళ్ళ మీద అయితే ఏం లేదు. ఇట్స్ ఆల్ గుడ్. యాక్చువల్గా సంజన అంటే బయట ఆడియన్స్కి ఎలా ఉంటుంది అంటే, ఒక ఫైర్ బ్రాండ్, ఇచ్చి పడేస్తుంది అనేది ఉంటుంది. బట్ నేను దగ్గరగా చూసిన వాళ్ళకి నువ్వు నార్మల్గా ఎవరిని పట్టించుకోకుండా నీ ప్రపంచంలో నువ్వు నీ పని చేసుకుంటూ ఉంటావు. ఏదన్నా వస్తేనే నీ నుంచి ఆ రియాక్షన్ వస్తుంది. బట్ బిగ్ బాస్లో నువ్వు అలా ఉండడం వల్ల నీకు మైనస్ అయిందని ఎక్కడన్నా అనిపించిందా? అనిపించింది నందు. అంటే అదొక ఏజ్ అనుకోపోని. సో కుర్రతనం అంటారు కదా. సో అది కొంచెం చిన్న ఏజ్, మైండ్ అంత మైండ్ మెచ్యూరిటీ లేని ఏజ్ అది. దట్టు ఏంటంటే, మనం అప్పుడు దాకా ఒక చిన్న ప్రపంచంలో ఒకటేసారి పెద్ద ప్రపంచంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒకటేసారి అన్ని తీసుకోవాలంటే అది నేను తీసుకోలేకపోయాను. ఒకటేసారి అన్ని పాలిటిక్స్ నా వల్ల కాలేదు. అంటే నాకు ఏదైనా మొహం మీద మాట్లాడేస్తాను, వెనక మాట్లాడడం, వెనక ఇలా చేయడం. సో అది ఎందుకో నేను తీసుకోలేకపోయాను. నేను వచ్చిన ప్రపంచం కాదు అది. నేను ఏదైనా సరే మా ఇంట్లో మొహం మీద చెప్పేస్తాను. నీకు తెలుసు ఎప్పటి నుంచో నేను. సో మొహం మీద చెప్పేస్తాను. నాకు కొంతమంది ఒక చిన్న ఎక్వేరియం లాంటి దాంట్లోనే ఉంటా. ఆ ఉన్న ఫిష్లతోనే ఫ్రెండ్షిప్. నాకు కొత్త వాళ్ళు నేను తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది నాకు. సో ఏంటంటే అది ఒక చిన్న ప్రపంచంలో నుంచి పెద్ద ప్రపంచంలోకి వెళ్ళి ఈ పాలిటిక్స్ అనేది నేను ఎప్పుడు చూడని అనమాట. ఒకటేసారి వెనక మాట్లాడడం, నీకు వెనకాల నువ్వు చెల్లని ఓట్లు వేయడం, ఇవన్నీ నేను అప్పుడు తీసుకోలేకపోయాను. సో దానివల్ల బర్స్ట్ అయిపోయాను నేను. సో అది కొంతమందికి ఏమనిపించిందంటే, అక్కడ నా పెయిన్ అర్థం చేసుకోలేకపోయారు. నా వాయిస్ మాత్రమే చూసారు, కానీ నా పెయిన్ అర్థం చేసుకోలేకపోయారు. సో దానివల్ల అది నెగిటివ్ అయ్యింది. బట్ ఆపర్చునిటీ నేను యూజ్ చేసుకోలేదు అని చాలా మంది అన్నారు. నీకు అంత గుడ్ ఆపర్చునిటీ వచ్చింది కదా సంజన, ఎందుకు మిస్యూజ్ చేసుకున్నావు అని చాలా మంది అన్నారు. అది కూడా కరెక్టే, నా పెయిన్ కూడా కరెక్టే, అంతే. అక్వేరియం ఫిష్ ని తీసుకెళ్ళి సముద్రంలో వాడేస్తే ఎలా? ఇప్పుడు కొంచెం ఈ సముద్రం తిమింగలాలతో కూడా మాట్లాడడం నేర్చుకున్నా, అంతే. నేర్చుకున్నావా? ఎందుకంటే మనం ఉన్న ప్రొఫెషన్లోనే కాకుండా బయట కూడా అందరూ ముదిరిపోయారు కాబట్టి నేర్చుకోవాలి, ఇంకా ఆప్షన్ లేదు. ఇప్పుడు ఎక్వేరియం నుంచి సముద్రంలోకి వచ్చేసా నేను. అంటే కానీ ఆ ఫీల్ అక్కడే ఉంటుంది కదా, ఎక్కడ పుట్టాము అక్కడే ఉంటుంది కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ మాత్రం సేమ్ అలాగే ఉంది. అవును. ఎప్పుడైనా ఫీల్ అయ్యావా, అరే నేను ఇలా బరస్ట్ అవుట్ అవ్వకుండా ఉంటే ఇంకొన్ని డేస్ హౌస్లో ఉండేదాన్నేమో? అంటే నేను అదే చెప్పా కదా నందు, నా పెయిన్ అక్కడ నిజం, నా పెయిన్ అక్కడ నిజం. ఆ పెయిన్తో ఆలోచిస్తే అది కరెక్ట్ అని అందరికీ అర్థమవుతుంది. బట్ అక్కడ ఏంటంటే నా వాయిస్ కొంచెం బేస్డ్, అంటే నీకు తెలుసు, నేను నా టోనే అంత
నేను మాట్లాడినా ఎంత ప్రేమగా మాట్లాడినా కొట్టినట్టు ఉంటుంది. ఏంటి సంజన అరుస్తూ మెల్లగా మాట్లాడు అంటారు. నా గొంతే అంత అన్నప్పుడు నేను ఏం చేయగలుగుతాను? నేను ఎంత ప్రేమగా మాట్లాడినా వాయిస్ బేస్డ్ ఉండడం వల్ల నేను అరిసినట్టే ఉంటుంది. సో అది వాళ్ళకి అలా అర్థమైంది అంతే. సో మనం నార్మల్గా మాట్లాడితేనే కొట్టినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా అక్కడ అది కొంచెం బర్స్ట్ అయినా అనుకుంటారు, అది ఏం లేదు. ఓకే. ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి లైఫ్లో అని అంటారు. ఆ ఎఫెక్ట్ ఏమైనా నీ లైఫ్లో పడిందా? అస్సలు ఏం లేదు. అప్పటికి సంజనాలానే ఉన్నా, ఇప్పటికీ సంజనాలానే ఉన్నా. బట్ కొంతమందికి బిగ్ బాస్ సంజనాగా పరిచయం అయ్యాను, కొంతమందికి నేను ఏ రాజు మంత్రి ఆర్టిస్ట్గా పరిచయం అయ్యాను, కొంతమందికి మిస్ హైదరాబాద్గా, కొంతమంది మోడల్గా, అలాగా కొంతమందికి తెలిసిన సర్కిల్లో అలా అలాగా పరిచయం అయ్యాను. ఇంకా నేను ఇంకా పరిచయం కాలేదు ఎక్కువ మందికనే అనుకుంటా. ఇంకా పరిచయం అవ్వాలి సూన్. ఇంకా నువ్వు ఉన్నది హౌస్లో 1 వీక్ ఉన్నా కానీ బిగ్ బాస్ సంజన అనేది చాలా మందికి నోటెడ్. ఉన్న 1 వీక్ కూడా అది నువ్వు ఇంకొన్ని వీక్స్ ఎక్కువ ఉంటే ఆల్మోస్ట్ ఇంక మొత్తం తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా వెళ్ళిపోయేదానివి. ఉన్న 1 వీక్కే నీకు చాలా ఫేమ్ వచ్చేసింది. అంటే అది నాకు గొంతు వల్లేమో, అది కూడా ప్రౌడ్గా చెప్పుకోవాలి. మేబీ అంతా లేకపోతే ఒక సాఫ్ట్గా ఉంటే ఎవరికి గుర్తుండకపోయేదాన్నేమో. మేబీ అయి ఉండొచ్చు. సాఫ్ట్గా ఉండి సైలెంట్గా బయటకు వచ్చేసిన అంత రికగ్నైజేషన్ ఉండదు కదా. సో మల్టీ టాలెంటెడ్గా ఫస్ట్ యాంకరింగ్ కూడా చేసావు అనుకుంటా నాకు తెలుసు కదా. యాంకరింగ్ నుంచి యాక్టింగ్, మోడలింగ్, మిస్ హైదరాబాద్. ఇప్పుడు ఏమైనా యాంకరింగ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉందా? లేదా? ఎందుకు? అంటే అది చెయ్యకూడదు అనేది ఏం కాదు, కాంపిటీషన్ ఇవ్వడం ఇష్టం లేదా? అంటే ఇప్పుడు చెయ్యాలి అంటే రాదు, అది అంతే. ఆ ఫ్లో రాదు. ఆ ఫ్లో ఒక్కసారి మిస్ అయిపోతే కష్టం. కొంచెం యాక్షన్ అనే దానికి అలవాటు పడితే ఇది కొంచెం కష్టం. ప్రెసెంట్ ఏం చేస్తున్నావు? మూవీస్ ఏమైనా చేస్తున్నా? నీకు నాకు పెళ్ళంట టామ్ అని ఒక సినిమా చేస్తున్నాను నేను. శతాబ్ది టౌన్షిప్, శ్రీనివాస్ రెడ్డి ప్రొడ్యూసర్ గారు, కార్తిక్, నేను, కయ్యం గారు చేసాము. రిలీజ్ అయ్యింది, కమింగ్ OTT అన్నమాట. సో ఒక నెక్స్ట్ ఇంకా OTTకి రాలేదా? ఇంకా OTT మంచి మూవీ, మంచి స్పైసీ మూవీ అనుకుంటా. అంటే లైక్ కామెడీ, ఫుల్ కామెడీ, చిన్న పిల్లల నుంచి పెద్దలుగా చక్కగా చూడొచ్చు. స్పైసీ మూవీస్ అలాంటివి చెయ్యండి. నీకు తెలుసు స్పైసీ మూవీ అంటే ఎక్కడ లాగ్ లేకుండా నువ్వు ట్రైలర్ పంపించు ఫట్ ఫట్ ఫట్, అది మాత్రం మంచిగా ఉంటుంది. స్పైసీ మూవీ అంటే అది కాదు. నువ్వు ఏది చేస్తావు మన ఆడియన్స్ స్పైసీ అంటే ఏదో అనుకోకండి. క్లారిటీ అంటే ఫట్ ఫట్ ఎలా మీరు చిన్న సీమటపాక ఎట్లయితే ఉంటుందో సంజన మాట్లాడినా ఏమన్నా చేసినా అలానే ఉంటుంది. సో ఆ మూవీ కూడా అలా ఉంది అనే మీనింగ్. కామెడీ, ఫుల్ కామెడీ, ఫ్యామిలీ కామెడీ. ఓకే. OTTకి వస్తుంది. OTTకి వస్తుంది. సో ఇంకొక సినిమా చేశాను, అది ఇంకా రిలీజ్ కావాలి. సో ఇప్పుడు తమిళ్లో కూడా ఒకటి చేస్తున్నాను నేను, సెకండ్ లీడ్ కింద. తమిళ్లో ఇంకా ప్రస్తుతానికైతే అంతే. ఓకే. అసలు ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంకరింగ్కే మీ పేరెంట్స్ వద్దు అన్నారు అనేది నాకు తెలుసు. సో తర్వాత ఇప్పుడు బిగ్ బాస్, తర్వాత మోడలింగ్, మళ్ళీ హీరోయిన్గా మూవీ చేసావు. ఇంట్లో ఇప్పుడు ఓకేనా? వాళ్ళు సాటిస్ఫైడా? అంటే నందు హీరోయిన్ కింద వర్క్ చేద్దామని ఇప్పటికీ లేదు, ఆశ కూడా లేదు. కాకపోతే అది వచ్చింది, అర్థమవుతుంది, అది వచ్చింది. ఏమనాలి, ఎక్కడో ఒకటి ఈ గింజ మీద నీ పేరుంటే వస్తుంది అన్నట్టు ఆ సినిమాలో నా పేరు వచ్చింది అంతే. అంతకు మించి నాకు సినిమాలో ఒక ఆర్టిస్ట్ అవ్వడం వరకు మాత్రం నా ఫిగర్కి నేను ఓటేసుకుంటా. నువ్వు గుడ్ ఆర్టిస్ట్ అని వరకు, హీరోయిన్ అనేది మాత్రం వేసుకోను. అవునా? అంటే నేను హీరోయిన్ అన్న ఫిగర్ నేను కాదని నేను ఇప్పటికీ అనుకుంటా. బట్ ఆ క్యారెక్టర్కి నేను సూట్ అయ్యానని మాత్రమే తీసుకున్నారు అంతే. ఇప్పుడు ఇంట్లో హీరోయిన్ చేస్తాను, నేను ఎక్స్పోజింగ్ చేస్తా, బిగినింగ్ చేస్తా అంటే ఒప్పుకోరు ఇప్పుడు కూడా, కాళ్ళు కొట్టేస్తా. సో నా క్యారెక్టర్కి అంటే ఆ సినిమాలో ఒక ఏం చెప్పాలి, సబ్జెక్ట్ బేస్డ్ సినిమా అయితేనే క్యారెక్టర్ బాగుంటేనే మాత్రమే చేయమన్నారు. ప్రస్తుతానికైతే అదే చేస్తాను. సో ఆల్ బ్లెస్సింగ్స్ అనమాట. అంతే. ఫస్ట్ వద్దన్నారు, ఇప్పుడు వద్దంటారు. ఓకే. కాకపోతే ఆ స్టోరీ బాగుంది. ఆ స్టోరీలో నా క్యారెక్టర్ ఇది, హీరోయిన్ కాదు దాంట్లో. అంటే ఎక్స్పోజింగ్, రొమాన్స్, లిప్ లాక్లు లేవు. ఒక మంచి క్యారెక్టర్ సబ్జెక్టెడ్ మూవీ చేస్తున్నాను అంటే చెయ్యండి, అదర్వైజ్ అంతే. సో ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక మూవీ చూస్ చేసుకోవాలి అంటే స్టోరీ నువ్వు విని డిసైడ్ అవుతావా, లేకపోతే ఎవరిదైనా సజెషన్ తీసుకుంటావా? నేనే వింటాను. ఎందుకంటే నేను కూడా గోస్ట్ రైడర్ కింద కొంచెం సినిమాలు హెల్ప్ చేసిందే ఉన్నాను. నేను పెద్ద తోపని ఎక్కడ ఏం చెప్పను కానీ, బట్ నా సిస్టర్ బాగా రాస్తారు స్టోరీస్.
నీ ఓన్ సిస్టర్? నా చిన్న సిస్టర్ స్టోరీస్ బాగా రాస్తుంది తను. ఓకే. సో తన హెల్ప్ అడుగుతా ఇప్పుడు నేను. తన హెల్ప్ అడుగుతాను నేను. తర్వాత నేను కూడా పిక్ చేసుకుంటా. అంటే చెప్పాను కదా, గ్లామర్కి ఇంపార్టెన్స్ ఇవ్వను, క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. సో క్యారెక్టర్ బాగుంది, క్యారెక్టర్ నేను చేయగలుగుతా. లైక్ ఐశ్వర్య రాజేష్ గారు లాగా. సో క్యారెక్టర్ బాగుంది, ఇది నేను సూట్ అవుతానంటేనే చేస్తాను, అదర్వైజ్ చేయి. సంజన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ సెటిల్ అయిపోవాలి అనుకుంటుందా? నువ్వు హీరోయిన్ మెటీరియల్ అని ఎవరు చెప్పలేదా నీకు? చాలా మంది చెప్తారు కానీ అబద్ధాలని నేను అనుకుంటా. మనకి తెలియాలి కదా, నేను హీరోయిన్ అవునా కాదా, నేను హీరోయిన్ మెటీరియల్ కాదా అనేది మనకు తెలుస్తుంది. ఎవరో చెప్తారు నీకేంటి అది అయినప్పుడు నువ్వు అవడం లేదా అని అంటారు, బట్ అది నమ్మకూడదు. మనకేంటో మనం తెలుసుకోవాలి. అయితే వెళ్ళను కూడా, కానీ హోప్స్ పెంచుకోవడం ఎందుకు? అది మన బ్రెయిన్ పొల్యూట్ చేస్తుంది. అరే అమ్మాయి అది నాకన్నా బాగాలేదన్నారు, అది హీరోయిన్ అయిపోయింది, నేను ఎందుకు అవ్వకూడదు, అది ఇలా సినిమా చేసి నేను ఎందుకు చేయకూడదు, ఇవన్నీ నా బ్రెయిన్స్లో ఏం లేవు. ఎంటీ హ్యాపీ, నాకు ఈ క్యారెక్టర్ సూట్ అవుతుంది, పనమ్మాయి క్యారెక్టర్, ఆ సినిమా అంతా పనమ్మాయి క్యారెక్టర్. ఓకే, అది నేను చేయగలుగుతా. నా లైఫ్లో ఏమైనా మైనస్ అవుతుందా? లేదు కదా, చేద్దాం. పెద్ద పెద్ద హీరోయిన్స్ వేరే వేరే క్యారెక్టర్స్ చేస్తున్నారు, క్యారెక్టర్ వైజ్గా నేను దానికి సూట్ అవుతానా? సరే పనమ్మాయి అనుకో, లేకపోతే ఎయిర్ హోస్టర్ అనుకో, ఇంకొకటి అనుకో, చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏదైనా సరే దానికి నేను సూట్ అవుతానంటే తీసుకుంటాను, అదర్వైజ్ లేదు. ఓకే. సో ఎందుకంత గ్యాప్ ఇచ్చేసావు మిడిల్లో? అందరూ వెతుక్కున్నారు సంజన ఎటు వెళ్ళిపోయింది ఏమైపోయింది అని. నందు నీకు చెప్పడానికి నీకు తెలియదు, కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది అనేది కూడా నేను విన్నాను. అది తెలియంది కాదు. నాకు బిగ్ బాస్ నుంచి వచ్చాక నా గొంతుకో లేకపోతే ఏమో కానీ నాకు చాలా మంది యాటిట్యూడ్ ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. యాటిట్యూడ్ ఫ్యాన్స్ అంటే కొంతమంది తిట్టుకున్నారు, తిట్టేవాడు 50% ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నా కూడా కింద కామెంట్స్ ఎన్ని పెడతారు, నెగిటివ్ కామెంట్స్, నువ్వేంటే మళ్ళీ వచ్చావా, ఇంకోటి వచ్చావా, అది ఇది అని చెప్పి చాలా తిడుతుంటారు. వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ యాటిట్యూడ్ ఫ్యాన్స్ అయితే చాలా మంది వచ్చారు నాకు. సో ఆ టైంలో నాకు ఛాన్సెస్ కూడా చాలా వచ్చాయి. అంటే కొత్త ఫేస్ అనుకో, అప్పుడే ఇంట్రడ్యూస్ అయిన కొత్త ఫేస్. సో చిన్న చిన్న మూవీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. తర్వాత ఇంకా కోవిడ్ రావడం అన్నీ అది మన అందరికి లైఫ్లో జరిగిందే కాబట్టి ఆ తర్వాత వచ్చాయి. బట్ నేను ఆ టైంలో కొంచెం దాని మీద ఫోకస్ నేను చేయలేకపోయాను. వచ్చినప్పుడు నేను ఫోకస్ చేయలేదు. తర్వాత నా లైఫ్లో కొన్ని డిస్టర్బెన్స్ జరిగాయి, అది తీసేస్తే నేను ఒక షోకి కొలాబరేషన్కి వెళ్ళాను. నేను మీకు తెలుసు కొలాబరేషన్ అంటే బ్యూటీ వీకెండ్ అని ఒక షోకి చేస్తే కూపన్స్ ఇస్తారు మాకు. ఆ షో గురించి అయితే చెప్పర్లే కానీ దానికి కూపన్స్ ఇచ్చారు, బ్యూటీ కూపన్స్. ఓకే. అది లైఫ్ స్లిమ్ అండ్ కాస్మెటిక్స్, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12లో ఉంటుంది. నాకు సిగ్గేం లేదు చెప్పడం, ఐ హ్యావ్ ఆల్ ప్రూఫ్స్. ఓకే. సో దానిలోకి వెళ్ళడం జరిగింది. ఆ కూపన్సే నా దరిద్రంగా కూపన్సే, లేకపోతే నేను ఎప్పుడు టు బి నేను నీకే పర్సనల్గా తెలుసు నేను పెద్ద మెయింటెనెన్స్ ఫిగర్ కాదని. అవును, సింపుల్గా ఉంటాను నేను. స్టిల్ నీకు తెలుసు నేను ఎంత సింపుల్గా ఉంటాను. అవును. నాకు బ్యూటీ మీద అంత పెద్ద అట్లా ఏం లేకుండే. అయితే కూపన్స్ ఇచ్చారు ఇక ఫ్రీగానే కదా చేయించుకుందాం ఏదో ఒకటని వెళ్ళా. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తం ఆ కూపన్స్ వాల్యూ 1 lakh అని చెప్పారు. 1,70,000 కూపన్స్ ఏమైనా చేయించుకోండి అంటే, ఎవరికన్నా ఇవ్వచ్చు అంటే లేదు మీరే చెయ్యాలి, మీరే తీసుకోవాలన్నారు. సరే వేస్ట్ చేయడం ఎందుకు, ఏ ఫేషియల్లో ఏ పెడిక్యూరో చేయించుకుందాం అని వెళ్ళా. వెళ్ళినప్పుడు వాళ్ళేమన్నా దీంట్లో ఒక 10,000 మాత్రం వర్త్ ఉంటుంది మేడం, మీ మిగతా అన్ని లేదు, షో ఆగిపోయింది అన్నారు. ఏం చేస్తాం, సరే ఆ 10,000కి ఏదో చేయండి అన్నాం. ఫేషియల్ చేశారు, హైడ్రా ఫేషియల్ చేశారు. కొంచెం బాగానే అనిపించింది. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం చేయించుకున్నప్పుడు బాగానే అనిపించింది కదా, చేయించుకున్నప్పుడు ఒక డాక్టర్ వచ్చింది. మీ అంటారా ఈ కొంచెం దగ్గర డార్క్ సర్కిల్స్ ఉన్నాయి మేడం, దీన్ని ఫిల్లర్తో ఫిల్ చేస్తాను నేను, ఇంకా మోర్ బ్యూటిఫుల్గా ఉంటారు అంది. లేదు మేడం నేను బాగానే ఉన్నాను, చాలా బాగున్నాను అంటే, లేదు మేడం మీరు ఏదంటూ చెప్తారు. డాక్టర్స్ ఎలా ఉంటారు, ఇప్పుడు వెళ్ళామంటే ఫట్ రాస్తూనే ఉంటారు. యాక్చువల్లీ గాజులు కొనుక్కోండి, ఈ కొనుక్కోండి రోడ్ల మీద ఎగపడేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఏంటి, మీరు సన్నబడాలంటే మా దానికి రండి, హైడ్రా ఫేషియల్ కావాలంటే మా దానికి రండి, ఫిల్లర్లు బోటాక్స్లు కావాలంటే మా దాంట్లోకి రండి, జుట్టు కావాలంటే ఒత్తి జుట్టు కావాలంటే మా దానికి రండి, ఇలా తయారైపోయారు. సో అప్పుడు ఏమన్నారు, మేడం మీ కొలాబరేషన్స్ కదా, ఇంకా మేమే ఇంకా మీకు తక్కువకి ఇస్తాం, బేడ్స్ దానికి తక్కువకి ఇస్తాము, మీకు బ్యూటిఫుల్గా చేస్తాం మిమ్మల్ని అన్నారు.
సరే ఓకే, ఇక మనకి ఎలా ఉంటుంది బ్రెయిన్ లో గర్ల్స్ కి మనం ఇంకా మోర్ బ్యూటిఫుల్ గా ఉంటాం అని చేసిన లైఫ్ లో మిస్టేక్ అదైతే అదొకటే. నేను ఇంకేది మిస్టేక్స్ అని ఫీల్ అవ్వను. బిగ్ బాస్ లో అరవడం మిస్టేక్ అనుకోను, ఇంకోటి మిస్టేక్ అనుకోను, అది వెళ్ళడం నా మిస్టేక్. సో లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే నువ్వు ఆ కూపన్స్ తీసుకోవడం. సో ఆ కూపన్స్ తీసుకున్న దగ్గర నుంచి వెళ్ళాము, అంతా అయిపోయింది. ఇక మైండ్లో ఆ రోజు ఏం చేయించుకోవాలా, ఫేషియల్ చేయించుకొని వచ్చేసా. చేయించుకొని వచ్చేసి మనసులో లాగుతుంది అనమాట, చేయించుకుంటే బాగుండేదేమో, వాళ్ళు చెప్పారుగా డిస్కౌంట్ తక్కువ అన్నారు కదా, ఈ హీరోయిన్ కి చేయించన్నారు, బిగ్ బాస్ లో ఈ అమ్మాయి చేయించుకుందన్నారు, మనం చేయించుకోవడం తప్పే ఉంది. ఇప్పుడు కూడా ఈ విషయం చెప్పడానికి ఓన్లీ ఒకటే రీజన్ అందు, ఇప్పుడు చాలా మంది దీనికి మైక్రో బ్లేడర్ చేయించుకుందాము, ఫిల్లర్లు చేయించేసుకుందాము, బూటాక్స్లు చేయించేసుకుందాము అని చాలా మంది థింకింగ్ లో ఉన్నారు. వాళ్ళ థింకింగ్ కోసం మాత్రమే చెప్తున్నా. లేదా నువ్వు అప్పుడు చెప్పలేదు సంజన, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, అప్పుడు మాట్లాడొచ్చు కదా అనొచ్చు. సో నాకు అప్పుడు దీన్ని క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అది ఎవిడెన్స్ కూడా నీకు చూపిస్తాను నేను, అందుకే నీకే చూపిస్తా, కెమెరాకి ఏం చూపాను. ఓకే డన్. మళ్ళీ రేపటి నుంచి సంజన మొహం ఎలా అయిపోయిందా అలా అయిపోయిందా నా ఫోటోలు తీసుకుని వేస్తారు. సో అందుకే నేను చూపించట్లేదు. సో అప్పటికి కూడా నాకు ఛాన్స్ ఉంది, నేను వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. సో అన్నీ అయినాయి కానీ, బట్ ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటంటే దానికి నేను సఫర్ అయ్యాను. మీరు డాక్టర్ సజెషన్ తీసుకొని ఏదైనా చేయించుకోండి. ఎవరో చేయించుకున్నారు, హీరోయిన్ ఇలా పొడిపించుకుంది, హీరోయిన్ ఇలా అయిపోయిందని మాత్రం చేయించుకోకూడదని మాత్రమే మీకు చెప్తున్నా. ఓకే, తర్వాత డాక్టర్ చెప్పింది, నేను ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని మళ్ళీ వస్తానండి అన్న. సరేనని ఇంటికి వచ్చి థింక్ చేసుకున్న తర్వాత ఇంకా నా బర్త్డే నెక్స్ట్ మంత్ కరెక్ట్గా 1 year. బర్త్డే మంత్ మనకి ముందు నుంచే వైబ్స్ మ్యాచ్ అవుతాయి కదా. సరేనని ఏదైతే ఏముంది సరే ఒకసారి ట్రై చేద్దాం. నా ఫ్రెండ్స్ కూడా చేయించుకున్నాను, ఎక్కేసే వాళ్ళు బోలు అంతమంది ఉంటారు కదా, సరే అని పోయినా చేయించుకుందా. అది కూడా మైల్డ్, చాలా మైల్డ్ అనే చెప్పారు. నేను కూడా అది మైల్డ్ అనే నమ్మి వెళ్ళి చేయించుకున్నా. అప్పటి నుంచి నందు స్టార్ట్ అయింది నా లైఫ్లో బ్యాడ్ టైము. పడుకున్నా ఏసీ వేసుకుంటే ఫిల్లర్లు ఉబ్బిపోతాయి దేవుడా. పొద్దున్నే షూట్ నందు నాకు సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి, షూటింగ్ వెళ్దామని చెప్పేసి మూవీ మిడిల్లో చేయించుకున్నా. మూవీ మిడిల్లో ఇది. సో చేయించుకుందామని పొద్దున్నే షూటింగ్కి వెళ్ళాలి 5ంటికి లేచి ఫేస్ వాష్ చేసుకుందామని కళ్ళులో ఉబ్బిపోయినాయి. ఉబ్బిపోతే నాకు కనపడలేదు. డాక్టర్కి ఫోన్ చేస్తే ఏ డాక్టర్ అని ఎలా చెప్తుంది, ఆవిడ పేరు డాక్టర్ అపర్ణ. ఒకసారి రండి అంది, వెళ్ళా. మళ్ళీ ఇంకొకసారి రమ్మంది, మళ్ళీ రిపీటెడ్గా అది ఫిల్లర్లు మొత్తం ఉబ్బుతూనే ఉన్నాయి, కళ్ళు మొత్తం ఇలా క్లోజ్ అయిపోతుంది. నాకు టెన్షన్ ఏంటి, ఇన్సైడ్ నాకు కంటికి ఏమైనా అయిపోయిందేమో, డిప్రెస్ అయిపోయాను నేను. ఫస్ట్ నా షూటింగ్ ఆగిపోయింది ఇక్కడ, తర్వాత నా లైఫ్ ఏంటి, నా ఫేస్ ఇలా అయిపోతుందేమో, ఇంకొకటేమో, తర్వాత చాలా ప్లాస్టిక్ సర్జరీలు ఇవన్నీ చూసి టెన్షన్ పడిపోతున్నా. 3 నెలలు ఇంట్లోంచి బయటికి రాలేను నందు. ఎక్కడికన్నా వెళ్ళిపోతే ఏమవుతుంది, ఎక్కువ ఏసీ వేసుకున్నా బాధ, నిద్ర లేకపోయినా బాధ, ఏడ్చినా వచ్చేస్తుంది. ఆ ఫిల్లర్లు ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు, చాలా సఫర్ అయితే. ఒక డాక్టర్గా నువ్వేం సజెషన్ చేస్తావు, ఏం కాదండి నేను ఉన్నానని చెప్తారు కదా, అలా చెప్పకుండా ఎంత రెక్లెస్గా తగ్గుతాయి. ఏంటి మేము చెప్పాం కదా, అలా చెప్పాం కదా, ఇలా చెప్పాం కదా అని ఆవిడ ఓవర్గా మాట్లాడడం, హాస్పిటల్కి వెళ్తే ఓవర్గా ట్రీట్ చేయడం. తగ్గిపోతాయండి, అబ్జర్వేషన్ పెట్టాలంటే ఇంకెన్ని రోజులు అబ్జర్వేషన్ పెడతారు? 3 months తర్వాత కూడా 3 months కంటే 4 monthsకి దేవుడా. మళ్ళీ రండి, రేపు రండి, మళ్ళీ ఒక 3 weeks రండి, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. అలా ఎన్నిసార్లు హాస్పిటల్ తిరిగి సో అసలుకి చాలా సార్లు ఇంకా ఫైనల్కి వెళ్ళిపోయి గట్టిగా అడిగాను నేను. అడిగితే ఏం చేసుకుంటావు చేసుకో, నువ్వు ఏం అంటే నీకు ఆ వీడియో కూడా చూపిస్తా, ఏం చేసుకుంటావు చేసుకో, మేము ఇంకా నువ్వెవరికి చెప్పుకుంటావు చెప్పుకో, మేము చెయ్యం అది ఇది అని చెప్పారు. నేను పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టినప్పుడు ఇంకా మళ్ళీ కాళ్ళ దగ్గరికి దిగొచ్చి, లేదు మేడం మేము ఇంకా ఏదైనా ట్రీట్మెంట్ చేస్తాము, అది చేస్తాము, ఇక్కడ అల్ట్రా స్కాన్ తీయాలంటే కళ్ళకి ఆవిడ అల్ట్రా స్కాన్ తీయడంట. నాకు తెలియదు కదా, మనకే సగం లేదు. నేను అడిగితే కళ్ళకి అల్ట్రా స్కాన్లు అలాంటివి ఏమి ఉండవు అని ఏదో వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ నేను వేరే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని ఒక 8 months తర్వాత ఐమ్ టోటల్లీ రికవర్. ఆ తర్వాత ఈ సినిమా చేశాను, అదే ఇంకా రిలీజ్ కుంది. ఓకే. సో లైఫ్లో నేను చెప్పాను కదా ఇంతకుముందు బాగాలేదు అని ఫస్ట్లో చెప్పింది. సో అప్పుడు బాగాలేదు నిజంగా. ఒక 8 months నా లైఫ్లో నేను లేను, ఫుల్లీ సఫర్ అయిపోయాను. నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, చాలా వరకు వెళ్ళాల, అంటే ఓన్లీ ఇంకా ఇది మెయిన్ పార్టీ
మన ఫ్రెండ్ సర్కిల్లో వెళ్ళాలి ఆర్ లేకపోతే ఫంక్షన్ వెళ్ళాలి, ఇది ఈవెంట్ వెళ్ళాలి అనే తప్ప వెళ్ళలేదు. కావాలంటే ఎప్పుడన్నా నాది మొత్తం ఇన్స్టా చూడు, నేను యాక్టివ్గా లేను చాలా వరకు. ఎప్పుడన్నా పాత ఫొటోస్ అప్లోడ్ చేసుకున్నాను. ఈ రీసెంట్గానే ఒక 5 months నుంచి ఇప్పుడు కొంచెం అవును, నీ నంబరు నాకు సెలబ్రిటీ కబడ్డీ అప్పటి నుంచి నంబర్ ఉంది కదా, అసలు నాకు ఎక్కడ నీ స్టేటస్లు కనపడలే. పెళ్ళి ఏమైంది సడన్ గా మావైపోయింది, స్టేటస్లు కనిపించట్లేదు అనుకున్నాను నేను. అంతే చెప్తున్నాను కదా, అది నేను ఇప్పుడు ఇది కబడ్డీ బిఫోర్ ఆఫ్టర్ అనుకుంటా కదా. ఇది లాస్ట్ ఇయరే జరిగింది. లాస్ట్ ఇయర్ కాబట్టి నా ఎగ్జాక్ట్లీ 1.5 year బ్యాక్ ఇది జరిగింది. అవును, నీ మూవీ రిలీజ్ అప్పుడు కూడా మనం కాంటాక్ట్ లోనే 1.5 year బ్యాక్ లాస్ట్ ఇదే టైంకి, ఇది జూన్ కదా, ఇదే టైంకి నేను డాక్టర్తో ఇప్పుడు ఫైట్లోనే ఉన్నా. ఇదే ఫైట్లో ఉన్నాను, లీగల్గా ఫైట్ చేస్తూనే ఉన్నా. తర్వాత ఇంకా అదన్నారు ఇదన్నారు. సో నేను ఇంకా ఏమనిపించిందంటే సరే ఓకే, నా మిస్టేక్ కూడా దీంట్లో చాలా ఉంది. నేను వెళ్ళడం చేయించుకోవడం నాది కూడా ఒక మిస్టేక్. సరే ఇంకా వాళ్ళది ఇంకా సరే ఓకే, నేను నాకు ఫైట్ చేసి ఇంట్రెస్ట్ లేక వదిలేసాను నేను నిజంగా. అసలు ఇప్పటికీ అలాగే ఉంది, బట్ నాకు ఇంకా ఫైట్ చేసి ఇంట్రెస్ట్ లేకుండా వదిలేసాను నేను. సో అది నేను ఒకసారి నీకు చూపిస్తామని నేను అనుకుంటున్నా. ఓకే, మళ్ళీ ఇవి అందరు ఇలాగే చెప్తారు. ఓకే, నువ్వు కెమెరాకి చూపించను, కనిపించదు. నీ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకు కెమెరా కనిపిస్తుంది చంపేస్తా. కనిపిస్తే ఎడిటింగ్లో తీసేయండి, నన్ను లేపేస్తుంది లేకపోతే. ఏ బాంబో తెచ్చి చాలా ఇంకిచ్చాయి మరి టూ మచ్ దేవుడా. సో అది సో అలా అయిపోయింది. సో మరి ఇంతలానా? యా. సో అందుకని ఒక 6 months 8 months నేను అసలుకి లేను. ఆ సినిమా కూడా పాప నా కోసం హోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు ప్రొడ్యూసర్ని మనం చీట్ చేయకూడదు. సో దానికోసం నేను ఇంకా కొంచెం ట్రీట్మెంట్ అది తీసుకొని మళ్ళీ షూట్ చేశాను. ఇంకా అదొక్కటి కొంచెం, అందుకనే నీకు నాకు పెళ్ళంటే తర్వాత కొంచెం ఒక 1 year గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, సో దట్స్ ఎ ట్రూ. సో ఇప్పటికీ నేను చెప్తున్నాను లేడీస్, లైక్ మన ఫేస్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరో మైక్రోబ్లైడ్లు చేంజ్ చేసుకున్నారనో లేకపోతే ఫిల్లర్లు చేయించుకున్నారనో బూటాక్స్లో అంటే కలర్ ఇంప్రూవ్మెంట్స్ కనో ఇంకొకటి కనో లేజర్ కనో పింపుల్స్ కనో పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ కనో దయచేసి డాక్టర్ మీకు తెలిస్తేనే, అతను సర్టిఫైడ్ అయితేనే, ఇంతకుముందు మీ ఇంకెవరైనా కనుక్కొని మీకు సూట్ అవుతుందో లేదో తెలుసుకున్నాక చేయించుకోండి. నేను చేయించుకోవద్దని ఎవరిని చెప్పట్లేదు, నాకు అయిందని మీకు అవ్వాలని లేదు, అవ్వకూడదని మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే మనము అన్నపూర్ణ స్టూడియోస్లో సెలబ్రిటీ కబడ్డీ ప్రాక్టీస్కి వచ్చినప్పుడు ఎడ్డి మొహాలు వేసుకొని జిడ్డు వేసులు వేసుకొని అవును కదా, నువ్వు చేయించావంటే నేను నమ్మలేకపోతున్నా. అంతమంది అప్పుడే గుర్తుందా, నేను లిప్స్టిక్ వేసుకునేదాన్ని కాదు, అంత అందరూ టాలీవుడ్ చెప్తున్నా కదా. నా లైఫ్ లో నేను బిగ్ బాస్ నుంచి రావడం ఇంకొకటి నా లైఫ్ లో ఏది మిస్టేక్ కింద ఫీల్ అవ్వట్లేదు. ఇది ఒక్కటి నా చేతిలో నేను చేసుకున్నా. ఎవడు వెళ్ళి ఫోర్స్ఫుల్ గా నాకు బలవంతంగా పడవలేదు. నేను వెళ్ళిపోయి నాకు ఇంకా పెంచుకోవాలని అత్యాశతో పోయాను కాబట్టి దట్స్ మై మిస్టేక్. సో అందుకని నేను అది జెన్యున్ గా ఒప్పుకుంటున్నాను నేను. కానీ అప్పటికి ఇప్పటికి ఇప్పుడు బాగున్నా తెలుసా. అప్పుడు తీసేసాక అన్ని తీపిచ్చేసి అసలు కొంచెం మెడిసిన్ కోర్స్ వాడేసేసి యాంటీబయాటిక్స్ అన్ని కొంచెం వాడాక 5-6 months నుంచి సెలబ్రిటీ కబడ్డీ అప్పుడు హీరోయిన్స్ అందరూ మంచిగా రెడీ అయ్యి వస్తే మనం ఆ నైట్ ట్రాక్ టీషర్ట్లు వేసుకొని ఇట్లా హెయిర్ మొత్తం పైకి పెట్టుకొని పిచ్చిగా పోయి ఆడేవాళ్ళు. కానీ ఎంజాయ్ చేసాం కదా. కోవిడ్ వచ్చి మొత్తం అంతా లైఫ్ ఒకటే దగ్గర కూర్చొని తింటాం, సొల్లు చెప్పుకోవడం. దానిలో అయితే అసలు రచ్చ చేసాం మనం. గాసిప్స్, మెయిన్ గాసిప్స్. ఈ టీంలో వీళ్ళు కొడుతున్నారు, ఆ టీంలో వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళు ఇలా కొట్టాలి, వీళ్ళు ఇలా పడేయాలి, ఇలా పట్టుకోవాలి. నేను మీ టీం కాకపోయినా కానీ 24 గంటలు మీతోనే ఉండేదాన్ని. కరెక్ట్, అవును. మీ టీంలో మీరు ఏమన్నా పడిపోయినా కింద పట్టి ఫస్ట్ వచ్చేదాన్ని పరిగెట్టుకుంటూ, బాగుండేది. కానీ మిస్ అయిపోయాం, ఏం చేస్తాం. గోల్డెన్ డేస్ మళ్ళీ రాకపోవచ్చు మేబీ. సో సంజనకి ఏమన్నా బ్రేకప్ అయిందా? అయింది. ఎప్పుడు ఎప్పుడో అయింది. సో బ్రేకప్ అయ్యింది అంటే మనం అందరూ ఏం చెప్తారు, అడిలాగా ఇది ఇలాగా ఇంకోటి అలాగా. మ్యూచువల్ బ్రేకప్ అంతే. ఇప్పటికీ ఎనిమిగా నేనే ఫీల్ అవ్వట్లేదు. మన లైఫ్ ఒక బుక్ డార్లింగ్. దాంట్లో ఒక నందు ఉంది, ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, ఇంకో ఫ్రెండ్ వస్తారు. అలా లైఫ్లో అన్ని బుక్స్లో ఒక పేజెస్ అన్నమాట. ఆ పేజ్ మనకి మనం రాసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది గుడ్ రాసుకోవచ్చు, ఆ పేజ్లో బ్యాడ్ రాసుకోవచ్చు, అది మన చేతిలో ఉంటుంది.
సో నా లైఫ్లో నేను రాసుకుందంతా గుడ్డే రాసుకోవాలనుకుని ట్రై చేస్తాం, అది ఒకసారి బ్యాడ్ అయింది అనుకో, అది కూడా పెట్టుకోవాలి మనం బుక్లో. ఆ బుక్లో ఆ పేజ్ కూడా ఉంటేనే ఎప్పుడైనా తిరిగి చదువుకోవడానికి ఈజీ ఉంటుంది. అంటే నేను లైఫ్లో ఏం మిస్టేక్స్ చేశాను నేను, ఆ పేజ్ చదివితే ఒకసారి నేనేంటో నాకు గుర్తొస్తుంది, నేను చేసిన మిస్టేక్స్ గుర్తొస్తాయి. లేదా అక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్స్ నా లైఫ్ ఇంకా నన్ను స్ట్రాంగ్ చేస్తుంది. సో అందుకే ఆ పేజ్ని వదలలేదు, జస్ట్ ఆ పేజ్ అలా అన్ని పేజీల్లో ఆ పేజ్ ఒకటి కలిపి పెట్టుకున్నాను నేను. బాధ వచ్చినప్పుడు చూస్తా, సక్సెస్ అయినప్పుడు కూడా చూస్తా. సో అలా అని నేను ఎనిమిగా ఏం ఫీల్ అవ్వట్లేదు. లైఫ్లో మనం కలిసి ఉన్నప్పుడు ఏమనుకుంటాం, నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ నందు, ఏమనుకుంటాం, అరే నందు హ్యాపీగా ఉండాలిరా, నీ మీద నీతో పూజ చేపించా, నీ బర్త్డేకి విష్ చేసా, నీ బర్త్డేకి ఆర్ఫనేజ్కి వెళ్ళి చేసా, ఇలా చేసా అలా చేశానని అనుకుంటాం. ఎందుకంటే అప్పుడు నందు బాగుండాలి నేను అనుకుంటాం. కానీ బ్రేకప్ అయిపోయిన తర్వాత నువ్వు సర్వనాశనం అయిపోయాడు, సంకనాగిపోవాలి, ఇట్లుండాలి అట్లుండాలి ఏం అనుకోవద్దు. ఎస్, వెల్ విషర్గా నా ఫీలింగ్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి. ఎవరెక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు, అంతే. ఇంకా అంతకుమించి వాళ్ళ పేర్లు ఎత్తి వాళ్ళు బ్లేమ్ చేసి అదేం వద్దులే. అసలు ఇంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎందుకు బ్రేకప్ అయింది, రీజన్ ఏంటి? ఇట్స్ లైక్ మ్యూచువల్, అంతే. ఇప్పుడు నీకు నాకు నచ్చుతాయి, కొన్ని రోజుల తర్వాత నచ్చదు, దానివల్ల ఇష్యూస్ అయి ఉండొచ్చు. సో నచ్చింది అప్పుడు తర్వాత నచ్చలేదేమో, లేదా కొన్ని ఇంకా నచ్చలేదేమో. నేను స్ట్రైట్గా మాట్లాడుతాను డార్లింగ్. అది ఒకప్పుడు ఫస్ట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు అది కూడా క్యూట్గా అనిపిస్తుంది, తర్వాత అదే స్ట్రైట్గా మాట్లాడితే నీకు తప్పు అనిపిస్తుంది కదా. అవును, మేబీ అలాగే అనిపించుంటుంది. కానీ నువ్వు వచ్చావు అనేసి నా పుట్టుకుని నేను మార్చుకోలేను కదా, అంటే నేను ఇలాగే పెరిగిన దాన్ని ఒకటేసారి మళ్ళీ అలా చేంజ్ అయిపోలేను కదా. సో అప్పుడు నువ్వే చేంజ్ అయిపోవాలి, చేంజ్ అయిపోవాలి, ఉండకూడదు. ఏ వాళ్ళే చెప్పో తెలుసా, చేంజ్ అయిపోయారు అంతే. చాలా చాలా మారిపోయారు తెలుసా అందరు. ఒక్కొక్కళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ ప్లేస్లో అలా కూర్చుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లైన్ ఇస్తున్నారు నాకు. నిజంగా ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత నాలెడ్జ్ అన్నీ బాగా మంచిది కదా. యా, అన్ని పేజెస్ నువ్వే చదువుకుంటే ఇంకొత్త పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన పేజీలు చాలరా, చింపుకోవాలి. అదే చింపొద్దు. నీ లైఫ్లో డార్లింగ్ ఏ పేజ్లు ఉన్నా అది అలాగే పెట్టుకో. గుడ్ పేజ్ నీకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఎప్పుడైనా బాధలో ఉన్నావు అనుకో, నువ్వు మంచిగా రాసుకుంది చదువుకో, హ్యాపీ అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైనా సరే పొగరుగా ఉన్నావు అనుకో, యాటిట్యూడ్లో ఉన్నావు అనుకో, అరే నాకేంట్రా అన్నావు అనుకో, నీ బ్యాడ్ పేజ్ చదువుకో, అప్పుడు నీలో పొగరు తగ్గుతుంది. సో 2 పేజెస్ నీకు ఇంపార్టెంట్. నీ బుక్ నీతోనే ఉండాలి, నువ్వు చచ్చేంత వరకు ఆ బుక్లో పేజెస్ కూడా అలాగే పెట్టుకో, ఏది మర్చిపోవద్దు. అది ఒక్కటే నేను అనుకున్నది అంతే. ఓకే, పప్పన్నం ఎప్పుడు పెడతావు మా అందరికి? ఒకటి చెప్తా వింటావా? దాన్ని చాలా మంది ఇందాక నువ్వు కూడా ఫస్ట్ అడుగుతానంది కాస్టింగ్ కోచ్ల గురించి. అవును, నన్ను మామూలుగానే ఎవరైనా కాస్టింగ్ కోచ్ల గురించి అడగాలి అంటే, క్వశ్చన్ అడగాలంటేనే భయపడతారు. నేను అడుగుతాను రా, కాస్టింగ్ గురించి చెప్పరా నువ్వు? కాదు, అది అడగాలంటే భయపడతారు, దీన్ని నోరుకి ఎందుకురా బాబు అని. సో అలాంటప్పుడు ఎవడో ఒకరు నచ్చరు అనుకో, ఏదో అలా కనపడినప్పుడు ఏదో కొంచెం అంటే పెద్ద ఫిగర్ అనేది ఫీల్ అవ్వట్లేదు, కానీ 100లో 1కి అలా నచ్చారు అనుకో, వాడు ఫస్ట్ 2 అనుకుంటాడు, దీనికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుంటారు. సెకండ్ థింగ్ నోరుకి మనం ఎందుకురా బాబు అనుకుంటారు. సో ఆ 2టికి ఎక్కడా సింక్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి ప్రస్తుతానికి అయితే అలాంటి థాట్స్ లేవు. అలా సెట్ అయ్యి సింక్ అయిన అబ్బాయి చూసి ఖచ్చితంగా నీకే చెప్తా. ఫస్ట్ నాకే ఫస్ట్ చెప్తావా? అబ్బాయి కూడా మా పాపది నోరు మాత్రమే పెద్ద, హార్ట్ చాలా మంచిదన్నమాట. సో చూడండి, మరి కొంచెం హింట్ ఇచ్చింది, చెప్పేసి క్వాలిటీస్ ఏమన్నా ఉంటే చెప్పేసి. ఏం లేదు, గుడ్ హార్టెడ్, చాలా గుడ్ అట్ హార్ట్ ఉంటే చాలా, అంతే, ఇంకేం అవసరం లేదు. ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మళ్ళీ రీచ్ అవ్వకపోతే ప్రాబ్లం అని అట్లా అనేది లేదు. నేను అదే చెప్తున్నాను, మనిషి అనేవాడు అంతా అన్ని పర్ఫెక్ట్గా ఉండు, అన్ని పర్ఫెక్ట్గా ఏ మనిషిలో ఉండరు. ఈ ఒక పోసిన బొమ్మలాగా కళ్ళు ఇలా ఉండాలి, ముక్కు ఇలా ఉండాలి, మూతి ఇలా ఉండాలి, హెయిర్ ఇలా ఉండాలి, ఫిగర్ ఇలా ఉండాలి, కలర్ ఇలా ఉండాలి, హార్ట్ ఇలా ఉండాలి, హార్ట్లో ఫీలింగ్స్ ఇలా ఉండాలి, బ్రెయిన్లో ఫీలింగ్స్ ఇలా ఉండాలి, ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, బాగా కట్నం తెచ్చేది అయి ఉండాలి, పెద్ద ఫ్యామిలీ అయి ఉండాలి, వాళ్ళ సర్కిల్ ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ ఇవన్నీ కొంతమందిలోనే ఉంటాయేమో, ఒక 100లో ఒక 10%లో ఒక 5% ఉంటారేమో, మిగతా 95% ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ఏదో ఒకటి లోపం ఉంటుంది. అంటే లోపం మీన్స్
ఇది కాదు. ఒకరికి కోపం ఎక్కువ ఉంటుంది, ఒకరికి నాలాగా వాయిస్ ఎక్కువ ఉంటుంది, ఒకరికి కలర్ తక్కువ ఉంటుంది. సో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. సో మనం పర్ఫెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మార్చమంటే నువ్వు ఎలా కలర్ మార్చమంటావా ఈ మార్చమంటా అనేది కాదు. మనకి కొన్ని ఫీలింగ్స్ నచ్చవు మనుషుల్లో, చెప్పి మార్చుకుంటే అయ్యే ఛాన్స్ ఉంటే ఎవరి మధ్య గొడవలు రావు అనేది నా ఫీలింగ్. సో నేను పర్ఫెక్షన్ ఇలాగే కావాలి అలా కావాలి అన్నప్పుడు నాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆడలా చెప్తాం, మనం ఏం చేస్తాం అంతే. నువ్వు కొంచెం హైట్ పెరిగన్నాడు ఇప్పుడు ఎక్కడ పెరుగుతా ఫీల్ చేసుకుంటా అని చెప్పాలి. నువ్వు 6 ప్యాక్స్ నా 6 ప్యాక్ అబ్బాయి కావాలంటే అది గలీజ్ ఉంటుంది. సో అలాంటి థాట్స్ ఏం లేవు. ఎలా ఉన్నా నన్ను యాక్సెప్ట్ చేస్తా. మంచి అబ్బాయి అయ్యి ఉండాలి, నా ఫ్యామిలీ నన్ను బాగా చూసుకోవాలి, సొసైటీ గురించి ఎంతో కొంత చేసే పర్సన్ కావాలి, అంతే. ఒకసారి నెయిల్స్ రియల్ అయినా అవి నా కాన్సన్ట్రేషన్ మొత్తం నీ నెయిల్స్ మీద ఉంది తెలుసా. అంటే చాలా వరకు రియలే, కావాలంటే చూడు ఇదిగో చాలా వరకు రియలేనా? రియలే. ఓకే, ఎలా మెయింటైన్ చేస్తావు? మనం మెయింటైన్ చేయడానికి ఏముంది, అయ్యే పరిస్థితి. ఇంట్లో కడగడాలు, కుక్ చేయడాలు, కట్ చేయడం. చాలా మంది తెలుసా నందు, నన్ను రెగ్యులర్గా ఎప్పుడన్నా ఒక రీల్ పెట్టిన ఒక ఫోటో పెట్టిన ఒక క్వశ్చన్ అడుగుతారు, నీ పుట్టుమచ్చ ఒరిజినలేనా? నేను దాని గురించి కూడా అడుగుదాం అనుకున్నాను. భలే అనిపిస్తుంది, అంత మేకప్ వేసిన ఏం వేసినా అది మాత్రం హైలైట్ అవుతుంది. ఇది పుట్టుమచ్చ ఒరిజినలేనా అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, నీ జుట్టు ఒరిజినల్లా, ఎక్స్టెన్షన్స్ పెట్టుకున్నారా అని అడుగుతారు. నీ చొట్ట బొగ్గల గురించి సర్జరీ చేయించుకున్నావు అని ఒకటి అడుగుతారు. చాలా మందికి ఆ 3 ఎక్కువ అడుగుతారు అనమాట. సో 3 నువ్వు ఒరిజినల్ అని ఇప్పుడు చెప్పాలి మనకి. సో నా డౌట్ తో పాటు వాళ్ళ డౌట్ కూడా క్లియర్ చేసేస్తా. ఈ 3 మాత్రం ఒరిజినల్స్ అండి, మళ్ళీ అడగండి. ఎందుకంటే బేసిక్ గా ప్రాబ్లం ఏమైందంటే, ఒక వీడియో చేస్తాను కదా అప్పుడు ఇది వచ్చేస్తుంది, అర్థమైంది. వెనక చూసినప్పుడు ఇది ఇటు ఉంటుంది, కెమెరా మనం ఫేస్ మారిపోతుంది, పుట్టు మార్చి మారిపోతుంది, పొజిషన్ మారిపోతుంది కదా. పెట్టుకునేది ఒక సైడ్ పెట్టుకోవచ్చు కదే, 2 సైడ్లు పెట్టుకుంటారు. కామెంట్స్ నాకు ఇవి, ఆ కామెంట్లు కూడా భలే, ఒక సైడ్ పెట్టుకోండి అక్క, 2 సైడ్లు ఎందుకు అక్క పెట్టుకుంటారు, ఇటు సూట్ అవ్వలేదు మీకు ఇటు పెట్టుకోండి అంటారు. ఏం చెప్పలేదు, మార్చలేను కదా, అప్డేట్ అవ్వండి అని చెప్తావా? యా. సో అది రీజన్ అనమాట. బ్యాక్ కెమెరా అప్పుడు ఇటు వెళ్ళిపోతుంది, ఫ్రంట్ కెమెరా అప్పుడు ఇటు వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ పొజిషన్ మారిపోతుంది కదా, అది వాళ్ళకి తెలియదు. కెమెరా గురించి అవగాహన లేకపోతే తెలియదు. పుట్టు మార్చి గురించి మాత్రం చాలా కామెంట్స్ వస్తాయి. బాగుంటుంది యాక్చువల్గా, ఫేస్ లో అట్రాక్టివ్ గా. అవునా, కాంప్లిమెంట్ ఇచ్చానే. అమ్మాయిలు ఇస్తుంది, ఇంకా అమ్మాయిలు ఇవ్వడం గ్రేట్ అంటావా? అబ్బాయిలే ఉంది చెప్తూనే ఉంటారు, కామన్ గా ఇచ్చేస్తారు అంట. సో కుకింగ్ అది చేస్తావా ఇంట్లో అసలు? అంటే బిగ్ బాస్ ముందు రాదు, అప్పుడు ఏదో కావాలని నేను ఒక వంట వండుతానని. ఏం కూర? ఆలు టమాటా కర్రీ ఒకటి చేసా. ఆ తర్వాత కోవిడ్లో నేర్చుకున్నాను నందు. కోవిడ్లో కొంచెం నేర్చుకున్నాను, అంటే మనిషి తినగలిగే టేస్ట్ వరకు నేర్చుకున్నాం. అంతకు మించి గొప్పగా అయితే రాదు. బిర్యానీస్ ఏం రావు, కానీ వెజ్ అయితే అన్నీ వండుతాను. నాన్ వెజ్లో ఒక చికెన్ ఒకటి వండుతాను. పర్లేదు, ఇంటికి వస్తే కుక్ చేసే అంత కెపాసిటీ మళ్ళీ ఆర్డర్లు పెట్టి చంపేస్తావేమో? అది లేదా? అది లేదా? ఓకే. సంజనకు బాగా కోపం వస్తే ఏం చేస్తుంది? అంత ఆలోచిస్తుందంటే గట్టి మ్యాటర్ ఆలోచించాల్సి లేదు. అంటే ఇంతకు ముందు అన్ని పగలు కొట్టేస్తుంది నన్ను. ఫోన్స్, టీవీ. ఫస్ట్ టీవీ పగలు కొడతావా? కనీసం 6 టీవీలు పగలు కొట్టుకుంటే ఇప్పటికి, పెద్ద టీవీస్ అన్ని రిమోట్ వేసి కొట్టేసేదాన్ని ఏది దొరికితే అది. తర్వాత నాకు నేను సంపాదించుకోవడం స్టార్ట్ చేశాక అది కొనాలి అంటే దాని వాల్యూ తెలిసింది. సో ఇంకప్పటి నుంచి ఫోన్స్ కానీ అది కానీ, చెప్పాను కదా ఒక ఏజ్ అంత బ్రెయిన్ లేకుండా ఉండే. సో అప్పుడు కొంచెం కోపం ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు లేదు అది. ఇప్పుడు లేదు. సో కొంచెం చెప్పాను కదా, అప్ అండ్ డౌన్స్ లో మన లైఫ్ మనకు తెలుస్తుంది. సో నాకు అప్పులో తెలియలేదు, డౌన్ లో తెలిసిందే మొత్తం అన్ని తెలుసు. సో ఇప్పుడు అప్పులోకి వచ్చా, కానీ అది గుర్తుపెట్టుకున్నా, అది వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఇంకా అప్పుడు కోపం వచ్చినప్పుడు కూడా అరిసేసి, ఈసారి ఫోన్ పగలు కొడితే చెప్పి ఐఫోన్ పగలు కొట్టి నేను గ్యాచ్ పట్టుకుంటూ వచ్చి. ఐఫోనే కానీ బట్ కోపం వచ్చినప్పుడు అనుకుంటా, సరే ఓకేలే, ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను. ఎవరు పట్టించుకున్నారు అంటే చూస్తా, అట్లీస్ట్ పట్టించుకున్నారు అంటే కోపం వస్తారు, కొంచెం ఓవరాక్షన్ చేయడానికి ఉంటుంది. ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ఎవరు పట్టించుకుంటున్నారు, సరే ఓకేలే అని చెప్పి వెళ్ళిపోతాను. ఎనర్జీ వేస్ట్ అనుకుంటావా? మ్యాక్స్ నవ్వుతూనే ఉంటా, నవ్విస్తూనే ఉంటా. కోపం చాలా ఈ మధ్యలో తగ్గించలేదు కోపం. నిజంగా ఒకప్పుడు నీతో మాట్లాడంటే అమ్మ 5 మినిట్ వస్తుంది, కసుబుస్ అంటది, వెళ్ళిపోతుంది అనేది ఉండే నాకు. బట్ ఇవాళ నీతో కూర్చొని మాట్లాడుతుంటే అప్పుడు టైం అయిపోతుందా అనిపిస్తుంది. అలా చూసే వాళ్ళు కూడా అనిపించాలి, డెఫినెట్గా అనిపిస్తుంది. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు నందు, ఏం అంటే ఏం అనుకోలే. ఫస్ట్
ఇది చేసేద్దాము, ఇలా అయిపోదాము, ఓవర్ నైట్ స్టార్ అయిపోదాము, సో ఇంకొకటి చేద్దాము, ఎన్ని నాకేం ప్లాన్స్ లేకుండే. నన్ను చాలా మంది అడిగే పెద్ద క్వశ్చన్, ఒక 2 క్వశ్చన్స్, ఒక పెద్ద కాదు 2 క్వశ్చన్స్. ఒకటి, మీరు ఎందుకు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకుండా ఉన్నారు అనేసి. సెకండ్, మీరు ఎందుకు షోస్కి ఎక్కువగా వెళ్ళట్లేదు అనేది ఒకటి చెప్పేసాను ఆల్రెడీ. సెకండ్ మీన్స్ లైక్ నాకు ఏంటో ఒక ఓవర్ నైట్లో ఒక కాంట్రవర్సీ వీడియో చేస్తాను, ఒక కాంట్రవర్సీ అలాగా బిహేవ్ చేస్తాను, లేకపోతే ఇంకొక రొమాన్స్ అను, లేకపోతే ఇది చేస్తే కంటెంట్ చేస్తే వ్యూయర్స్ ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ లైక్లు వస్తాయి, ఎక్కువ షేర్లు వస్తాయి అన్న మైండ్ సెట్ నాకు ఎప్పుడు లేదు. సో నాకు ఓవర్ నైట్లోనే ఒక రీల్ పెట్టేసేసి ఫేమస్ అయిపోవాలి, లేకపోతే వాళ్ళు ఇది చేశారు కాబట్టి మనం ఇలా చేద్దాం, ఏదన్నా ఒక కపుల్ ఎత్తుక్కొని ఇలా కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం, చేసి లైక్లు వచ్చేస్తాయి, షేర్లు వచ్చేస్తాయి, నాకు కూడా ఇట్లా వచ్చేయాలి, బ్లూటిక్లు వచ్చేయాలి, ఇలాంటి థాట్స్ ఏం లేవు బ్రెయిన్లో. నా వరకు ఒక 10 మంది నన్ను చూస్తున్నారా, నాకు ఒక 100 మందే ఫ్యాన్స్ అని కూడా చెప్పను, ఫ్రెండ్స్. నేను ఫ్యాన్స్ అయ్యి అంత పెద్ద పీకిందని ఏం లేదు, నాకు ప్రౌడ్గా చెప్పుకుంటాను. నేను మనంత ఏం కాదు, ఫ్రెండ్స్ అనుకోండి, ఎవరైనా నేను నచ్చిన వాళ్ళు ఎవరైనా ఒక 10 మందే ఉన్నారు. ఆ 10 మంది నా ఫోటో కోసం వెయిట్ చేస్తారు, కొట్టారు, ఒక 4 కామెంట్ పెట్టారు, అక్క బాగున్నావు, క్యూట్ స్మైల్, తిన్నావా, ఉన్నావా, పోయావా, వాట్ ఎవర్ ఏ కామెంట్ అని చదువుకుంటాం, నవ్వుకుంటాం, లైట్ తీసుకుంటాం. అంతేగాని ఎప్పుడైనా నా ఇన్స్టాలో చూడు ఈ టైమింగ్ ఫాలో అవ్వాలి, హ్యాష్ ట్యాగ్లు పెట్టడం, ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేయడం, ఇట్లాంటివి ఏమి ఉండవు. నా సోది నాది. ఒకటేసారి మూడు ఉన్నప్పుడు నెలలో ఒకసారి రీల్స్ చేసుకుంటా, ఆ రీల్సే ఎప్పుడు ఒకసారి పోస్ట్ చేసుకుంటా, దానికి టైమింగ్ పాడు ఏముండవు. సో అదొకటి సోషల్ మీడియా తీసేసాం. నీకు ఇందాక చెప్పినట్టు షోస్ గురించి ఇందాక ఫస్ట్ చెప్పేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నా కెరియర్లో ఇప్పుడు 2 ఆలోచించాలి. ఏమైనా బాగా ఇండస్ట్రీలోనే ఉండిపోవాలి, ఆఫర్లు రావాలంటే ఇవన్నీ చెయ్యాలి, అందరూ చేస్తున్నారని తప్పు పట్టను, బట్ ఇవన్నీ చేసుకోవాలి. అది నాకు ఇంట్రెస్ట్ లేదు. సో ఇండస్ట్రీ మీద కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. వచ్చినన్ని రోజులు అవకాశాలు నాకు ఇచ్చినన్ని రోజులు సంజన చేస్తుంది ఈ అమ్మాయి అని నన్ను నమ్మితే దాని వరకు న్యాయం చేస్తాను, నేను చేస్తాను. అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉంటాను. ఆ తర్వాత అంటావా, నా లైఫ్కి ఏది ఆపర్చునిటీ వస్తే దాంట్లో మూవ్ అయిపోతాం. అంతకుమించి ఇక్కడే ఉండిపోవాలి, ఈ ప్లాన్ వేసేయాలి, ఇలా చేసేయాలి, రేపు ఫ్యూచర్ ఇలా ఉండాలి, ఇవన్నీ ఏం లేవు నందు. నవ్వు ప్రశాంతంగా రేపొద్దున ఏమొస్తుందా అది చేద్దాం, రాలేదా ఇంట్లో ఉందాం, అంతే. చాలా క్లారిటీతో ఉన్నావు. ఇక అంతే, ఇంక అంతకుమించి ఏం లేదు. పొలిటికల్ ఎంట్రీ ఇలా ఇచ్చి మెరుపు తీగల అలా కనిపించి అలా వెళ్ళిపోయావు. ఎందుకు వచ్చింది అసలు అది? ఇంత చిన్న ఏజ్లో అసలు పొలిటికల్ సైడ్ రావాలి అని ఎందుకు అనుకున్నావు? ఇది క్లారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్ నందు. బట్ నేనేంటన్నప్పుడు ఒక 25 years నేను ఒక గెలిచేయాలన్న కాన్సెప్ట్లో ఎప్పుడు పాలిటిక్స్కి రాలేదు. అలానే ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయలేదు, చెయ్యను కూడా, ఇప్పటికీ ఏ పార్టీకి సపోర్ట్ చేయను. అప్పుడు నేను ఇండిపెండెంట్గా నుంచున్నా. ఇండిపెండెంట్గా అంటే మన ఇండిపెండెంట్గా నామినేషన్ వేసాను ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద. సో అదేంటి అంటే రెండు విధాలుగా. ఒకటి, నాకు దాని మీద అవగాహన కావాలి. ఇప్పుడు ఏదో గెలిచేసేయాలి, ఇప్పుడు నేను నుంచున్నా కాబట్టి గెలవాలని మైండ్ సెట్లో లేను, దాని మైండ్ సెట్లో నుంచోలేదు, అలా ఆలోచనలో నుంచోలేదు. నా వరకు ఏంటి, ఇప్పుడు మన వరకు నువ్వు అంటే మీ ఫ్యామిలీస్లో కొంచెం ఇంతకుముందు మన డబ్బులు వాడేవాళ్ళం. నందు నీ నీ బ్యాగ్లో ఎంత క్యాష్ ఉండేది? ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్ళినప్పుడు 2000 క్యారీ చేసేవాడు. ఇప్పుడు క్యారీ చేస్తున్నావా? ఫోన్పే ఉంది కదా అని. అంటే మనం టెక్నాలజీ మారిన దగ్గర మనం బ్రెయిన్ సెట్ మార్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు కూడా తాతలు ఏం చేస్తారు, వాళ్ళు ఫోన్పేలు వాడడం రాదు, డబ్బులే ఒక 2000 డ్రా చేసుకురా నాకు ఇవ్వు అంటారు, వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళ బ్రెయిన్ సెట్లో ఏంటంటే క్యాస్ట్ ఒకటి, మన దాన్ని ఏమన్నా పార్టీలు ఒకటి, ఈ క్యాస్ట్ ఒకటి, పార్టీ ఒకటి, ఈ మా పార్టీ ఒడికే వెయ్యాలి, మా కులం ఒడికే వెయ్యాలి. ఈ 2 కొన్ని రోజుల తర్వాత పోతుందని నా ఆలోచన. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఫోన్పేలకి ఎలా అప్డేట్ అయ్యామో, అప్పుడు పార్టీని చూసో కులాన్ని చూసో ఓట్లు వేయకుండా క్యాండిడేట్ని చూసి ఓట్లు వేసే వాళ్ళు వస్తారు. అప్పటికి నేను అనేది ఒక దాన్ని ఉన్నాను. ఇప్పుడు రాకపోవచ్చు, 5కి రాకపోవచ్చు, ఇంకో 10 సంవత్సరాలు, 15 20 సంవత్సరాల కన్నా వస్తారుగా. అంటే మన జనరేషన్ ఫామ్ అయ్యేటప్పటికి కొంచెం పాత వాళ్ళందరూ ఈ మైండ్ సెట్ మారిపోతుంది. కొత్త వాళ్ళందరూ ఇప్పుడు
మన సిస్టర్ వాళ్ళ పిల్లలే ఉన్నారు, వాళ్ళకి 10 years, ఇంకో 10 years 20 years కదా. వాళ్ళు ఇప్పుడు పట్టించుకునే పొజిషన్ లేరు, క్యాస్ట్ ఏంటి ఇంకోటి అలా పట్టించుకునే పొజిషన్ లేరు. ఇప్పటికే లేదు సో అప్పుడు వాళ్ళ ఓటింగ్ కి వాళ్ళ జనరేషన్ కి వచ్చేప్పటికి మనం ఆలోచనలు చేసే విధానంలో మనం ఉంటాము, వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు కాబట్టి వాళ్ళు కరెక్ట్ పర్సన్ ని జడ్జ్ చేసి గెలిపించుకునే అవకాశం ఉంటది. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసుకుంటే అప్పుడు అడగచ్చు ఇన్ని సంవత్సరాలు ఏం పీకావు అని. సో ఇప్పటి నుంచి నేను ఒక మొక్క నాటితే ఒక చెట్టు అయ్యేటప్పటికి అప్పటికి నాకు అవగాహన వస్తుంది. లేకపోతే ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది, ఈ అమ్మాయి చేయగలుగుతుందని ఎవరైనా నన్ను నమ్మితే వాళ్ళు నన్ను పిలిచే అవకాశం ఉంటుంది. ఈ రెండే నేను అనుకున్నా, అంతేగాని గెలవాలనేదో ఎమ్మెల్యే అయిపోవాలనేదో అలాంటి ఆలోచన అయితే లేదు. ఓన్లీ నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇప్పటి నుంచే ఒక మొక్క పాతే అప్పుడు చెట్టు అయితే నేను వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలుగుతాను అన్న థాట్లోనే ఈ పొలిటికల్కి రావడం జరిగింది. పాలిటిక్స్ అని నేను అనను, అంత నాలెడ్జ్ కూడా లేదు. సో నాకు 21 సంవత్సరం దాటితే ఎవరైనా నుంచోవచ్చు కాబట్టి నేను నుంచున్నాను, నా ఓటు నేను వేసుకున్నాను. నెక్స్ట్ టైం కూడా నుంచుంటాను, నా ఓటు నేను వేసుకుంటాను. వేసిన వాళ్ళు వేస్తారు, నమ్మకుంటే వేస్తారు, నమ్మకం లేకపోయినా కూడా హ్యాపీ. నెక్స్ట్ మళ్ళీ వస్తుంది, నమ్మకం తెప్పిస్తా అంతే. నెక్స్ట్ కూడా ట్రై చేస్తావా? నెక్స్ట్ కూడా వేస్తాను, నెక్స్ట్ కూడా వేస్తాను. నాకు ఎంతవరకు ఓపిక ఉందో అంతవరకు ట్రై చేస్తాను. నేను ఇండిపెండెంట్ గానే, పార్టీలు కాదు, ఇండిపెండెంట్ గానే వేసుకుంటాను. ఒక 10 yearsకో 15 yearsకో నాకన్నా అసహ్యం ముట్టాలి వద్దురా పాలిటిక్స్ అని, వాళ్ళకన్నా జాలనిపించాలి ఈ అమ్మాయికి ఒక అవకాశం ఇద్దామని. అప్పుడు వరకు కూడా కొంచెం ట్రై చేస్తాను అంతే.